హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి యూపీఎస్సీ ఏదైతే ఉందో, యూపీఎస్సీలో ఈపీఎఫ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అందులో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 230 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 230 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి 2 పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఒక పోస్ట్ వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ లేదా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అని చెప్పి ఉంది. ఇంకో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అని చెప్పి ఇంకో పోస్ట్ అయితే ఉంది. ఈ 2 పోస్టులని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్‌కి వచ్చేసి 74 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 156 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవైతే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి దీనికొచ్చేసి సాలరీ స్కేల్ ఎలా ఉంది అంటే, లెవెల్ 8 ప్రకారం మనకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఏదైతే అకౌంట్ ఆఫీసర్ లేదా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉందో దానికి లెవెల్ 8 ప్రకారం సాలరీ అయితే పే చేస్తున్నారు. లెవెల్ 8 ప్రకారం వచ్చేసి మనకు సాలరీ ఎంతొస్తుంది అంటే 48,000 నుంచి 1.5 లాక్స్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఈ జాబ్స్‌కి. ఓకే. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 33 ఇయర్స్. అలాగే ఎస్సీ, ఎస్టీకొచ్చేసి 35 ఇయర్స్. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 40 ఇయర్స్ పాటు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ పోస్ట్ ఏదైతే ఉందో అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అని చెప్పి ఈ పోస్ట్‌కొచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఏజ్ లిమిట్ డిఫరెంట్‌గా ఉంది. దానికి దీనికి సాలరీ పే స్కేల్ అలాగే ఏజ్ లిమిట్ 2 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. దీనికి సాలరీ వచ్చేసి లెవెల్ 10 ప్రకారం సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. లెవెల్ 10 ప్రకారం మనకి సాలరీ వచ్చేసి 56,000 నుంచి 1.8 లాక్స్ వరకు సాలరీ అయితే పే చేస్తారు. ఓకే. మంచి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీకొచ్చేసి 38, ఎస్సీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 40 ఇయర్స్, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 35 ఇయర్స్, బీడీఎస్‌కొచ్చేసి 45 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ ఏజ్ లిమిట్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 18థ్ ఆగస్ట్ వరకు ఉంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలైలోనే స్టార్ట్ అయింది. 29 జూలై నుంచి 18థ్ ఆగస్ట్ వరకి అప్లై ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఓన్లీ రూ. 25 మాత్రమే ఉంది. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. ఓకే. దాని గురించి కూడా మనం నెక్స్ట్ చూద్దాము. ఈ ఏదైతే సెకండ్ పోస్ట్ ఉందో దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీనే అడగడం జరిగింది. డిగ్రీ పాస్ ఔట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టెప్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఒక సీఆర్‌టీ అని చెప్పి కంబైన్డ్ రిక్రూట్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి మీకు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. టెస్ట్ విల్ బి 2 అవర్స్ డ్యూరేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. 2 అవర్స్ పాటు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి ఏ సిలబస్ నుంచి టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయంటే ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్స్, అలాగే డెవలప్‌మెంట్ ఇష్యూస్ అండ్ ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ పీడీఎఫ్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి దీనికి సంబంధించిన సిలబస్ గురించి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి అయితే నేర్చుకోవచ్చు. ఓకే. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వాలి అంటే పర్సెంటేజ్ వచ్చేసి మీరు క్వాలిఫై అవ్వాల్సిన పర్సెంటేజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% ఉంది. ఓబీసీ వాళ్ళకి 45 అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 40% మార్క్స్‌తో మీరు పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడొచ్చేసి ఈ సిటీస్‌లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన సిటీస్ ఏవైతే ఇప్పుడు చూద్దాము. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అనంతపూర్, అలాగే హైదరాబాద్, వెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, ఇంకా వరంగల్. ఈ సిటీస్‌లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటున్న టైంలో మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎంతుంది అంటే, ఎవరైతే జనరల్ కేటగిరీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం రూ. 25 ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజ్ లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి 18th ఆగస్ట్ వరకి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ 2 పోస్టులని కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మాత్రం రూ. 50 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒక పోస్ట్‌కి రూ. 25 కాబట్టి 2 పోస్టులను కలిపి రూ. 50 అయితే పే చేసి మీరు 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో upsconline.nic.in అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎఫ్ఏక్యూఎస్ అని చెప్పి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే అక్కడి నుంచి అప్లై చేసుకోవడానికైతే లింక్ ఓపెన్ అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఇక్కడ క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ అన్ని పోస్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి కాబట్టి మనకి ఇండియా వైడ్‌గా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ ఎక్కడైనా ఇవ్వచ్చు. పర్టిక్యులర్‌గా లొకేషన్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అయితే న్యూ ఢిల్లీలో ఉంది. కానీ వర్కింగ్ లొకేషన్ మాత్రం ఎక్కడ పర్టిక్యులర్‌గా అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఇండియా వైడ్‌గా ఎక్కడైనా పోస్టులు ఇవ్వచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇండియా వైడ్‌గా ఎక్కడైనా అదర్ స్టేట్‌లో కూడా వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. వాళ్ళైతే అప్లై చేసుకోండి. మన తెలంగాణ గాని, ఆంధ్ర గాని తెలుగు రాష్ట్రాల్లోనే ఇస్తారని చెప్పి 100%గా అయితే ష్యూర్ లేదు. సో, అదర్ స్టేట్‌లో కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇది ఈ కంపెనీకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగడానికి అయితే ట్రై చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.